జగన్ కాన్సెప్ట్ అంతా మొత్తం అమౌంట్ అంతా ఓ చోటకి పోగేశాడు. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డికి ఇంత ఖర్చు లేదు సంక్షేమం. అవును, మెయిన్ అది. అవును, లేదు. కాబట్టి ఎవరన్నా అడిగినప్పుడు ఆ తీసుకుపో అని చెప్పడం, చెయ్యని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇదివరకు ఆ ప్రాబ్లం లే, చేయమన్నాడు. కానీ 2014 రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడ కుదిరింది ఆయనకైనా? ఏ భారీ సిస్టమ్ కనబడింది అప్పుడైనా సరే? ప్రాక్టికల్ గా అన్న క్యాంటీన్లు ఒకటి కట్టారు, లేకపోతే కనుక అదేంటది పట్టిసీమ, మిగతా ప్రాజెక్టులన్నీ అట్లాగే ఉన్నాయిగా. అప్పుడు కూడా ఎందుకు పూర్తిగా రోడ్లకు సంబంధించి కొన్ని వేశారు, వీళ్ళ హయాంలోని కొన్ని వేశారు. కొన్నే సాధ్యం అవుతాయి, అంతే కదా. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళు అన్నట్టు అభివృద్ధి అనేటటువంటి సిస్టమ్ కరెక్ట్ గా జరగాలంటే, అంటే తిట్టుకునేవాడు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ సంక్షేమ పథకాలన్నీ ఆపేసేయండి. ఇప్పుడు అమ్మ ఒడి, ఫిజ్జా దీవెన ఇట్లాంటివన్నీ వీళ్ళు ఇప్పుడు పేర్లు చెప్పారు కదా, ఒక 3-4 ఏళ్ల పాటు ఏ డబ్బులు ఇవ్వకండి, అప్పు ఆ రేంజ్ లో తీసుకుంటాం, ఎట్లాగో తప్పదు. ఆ 45,000 కోట్లు తీసుకొచ్చి జనానికి ఖర్చు ఈ కడితే రోడ్లు పడతాయి, కాలువలు కట్టచ్చు, బోలెడని చేయొచ్చు. అవన్నీ చెయ్యండి. అయ్యి జనం అప్పుడు ఆగితే హ్యాపీ, నాకు ఇప్పుడు అక్కర్లేదులే డబ్బులు, నువ్వు ముందు చెయ్యి అని చేస్తే హ్యాపీ. ఇప్పుడు సమస్య వస్తున్నది, వీళ్ళు నువ్వు చూడన్నా